విగ్రహాలు లేవు, ఉండిపోయింది. 1949లో గజవాడ చిన్నయ్య అనే ఒక వ్యక్తికి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ కూర్చున్న తర్వాత అనిపించింది, నాకు పుత్ర సంతానం కలిగితే నేను ఇక్కడ విగ్రహాలు నెలకొల్పుతానని మనసులో అతను అనుకున్నాడు. ఈ ప్లేస్ చాలా ప్రాశస్త్యం, చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్ కాబట్టి ఆయన అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆయనకి కొడుకు పుట్టాడు. కొడుక్కి రామదాస్ అని నామకరణం చేశాడు. రాజస్థాన్ నుంచి విగ్రహాలు తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు. మనకి కూర్మాకారంలో ఉండే టెంపుల్స్ ఈ రాష్ట్రంలో పాపులర్ 3 అండి. ఒకటి ఈ డిచ్పల్లి రామాలయం అయితే, 2 శ్రీకాకుళం జిల్లాలో ఉండే శ్రీకూర్మ దేవాలయం, 3వది తిరుపతి అండి. కూర్మాకృతిలో ఉన్న ఏ దేవాలయం అయినా సరే చాలా పాపులర్ అవుతుంది. ఈ కిలా రామాలయం కూడా కూర్మాకృతిలోనే ఉంది. ఇప్పుడు మనం కూడా మంచి మంచి ఆకృతి ఉన్న ఐటమ్స్ చేసుకుందాం. చలో ఇందూర్. నిజామాబాద్లోని హౌసింగ్ బోర్డు కాలనీలోని మనకి ఇవాళ లక్ష్మి తమలపాకు గుడ్డు రకరకాలు కలిపి గుడ్డాకు బజ్జీ చేయబోతున్నారండి. అది గుడ్ ఆకు బజ్జీ చేయబోతున్నారు. అమ్మ, ఈ గుడ్డాకు బజ్జీ ఎలా చేస్తారు? ఏ పదార్థాలు వాడతారు? గుడ్డాకు బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, తమలపాకులు, శనగపిండి, జీలకర్ర, కారపొడి, తినే సోడా, సాల్ట్. చేయండి అమ్మా, చేసేయండి. ముందంటే ఆల్రెడీ ఇదొక పిండి తయారు చేసి పెట్టుకున్నారండి. తయారు చేసి 2 గంటలు నానాలి. అదే, ఈ పిండి 2 గంటల సేపు నానాలి అన్నారు కాబట్టి ఈ పిండి ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు. ఇది అసలు ఏం పిండి, ఎలా తయారు చేస్తారో ఇప్పుడు ఆవిడ మనకి చూపించబోతున్నారు. ఓకే, చేయండి అమ్మా. ముందు ఎగ్ కొట్టేసుకోవాలి. అందులో ఎల్లో వాడద్దు, వైట్. ఓకే, చేయండి. ముందు ఆ పని చేయండి. ఓకే, కోడిగుడ్డు సొన తీసేస్తారు. కోడిగుడ్డు తీసుకున్నామండి, అందులో సొన వదిలేసి వైట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది తీసుకున్నామండి. ఇందులో ఇంకేం కలుపుతారమ్మా? ఇప్పుడు శనగపిండి వేయాలి. శనగపిండి వేస్తారు, వేయండి. దానికి సరిపడా వేసుకోవాలి. ఓకే, కొంచెం కారపొడి వేసుకోవాలి. కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మామూలుగా తమలపాకు బజ్జీ చేసినప్పుడు కొంతమంది వాము కూడా వేస్తారండి. వామాకు బజ్జీ చేసినప్పుడు వాము అవసరం లేదు, కానీ ఈ తమలపాకు బజ్జీకి కోడిగుడ్డు వేస్తున్నాం కాబట్టి వాము సెట్ కాదు కాబట్టి జీలకర్ర వేస్తున్నారు. వాములాగే జీలకర్ర కూడా మంచి డైజెస్టివ్ ఎలిమెంట్ అండి. ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు తినే సోడా వేసుకోవాలి. తినే సోడా కొంచెం. ఓకే, దీన్ని బాగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇది కనీసం 2 గంటల సేపు కలిపేసి 2 గంటల సేపు నానబెట్టి ఉంచాలి. ఆల్రెడీ ఇది 2 గంటల సేపు కలిపి నానబెట్టిన పిండి ఇక్కడ ఉందండి. నెక్స్ట్ అమ్మ మనం నూనె హీట్ చేసుకుందాం. పొయ్యి వెలిగించుందాం. రైట్, చెప్పండి ఎంతలో ఆపాలో. పోసేయండి, వేయండి. ఆయిల్ ఎక్కువే కావాలి, బజ్జీ మునగాలి కదా. అవును, ఆయిల్ మునగాలి, వేయండి. ఓకే, ఇంకా వేయండి. ఈ పిండిలో యాకు ముంచుతారు, తమలపాకు ముంచి వేసి తీసేయడం, ఇంకేం లేదు. దీని కాంబినేషన్ ఏంటమ్మా నంచుకోవడానికి? లేదా ఆల్రెడీ కోడిగుడ్డు ఉంది కాబట్టి, ఉప్పు కారం ఉంది కాబట్టి సరిపోతుంది అంటారు? అట్లాగే సరిపోతుంది. టొమాటో సాస్ కావాలనుకున్నాడు, టొమాటో సాస్ వరకు వేసుకు తినొచ్చు. ఓకే, రైట్. వేయండి అమ్మా, నూనె వేడెక్కింది. ఇటు ముంచి వేయాలి. అంటే ఈ బజ్జీ చాలా పల్చగా, అంటే ఒక పల్చటి ఆలు మనం ఎలాగైతే బంగాళాదుంపని చెక్కేసి చట్నీ చేస్తాం అలా ఉంది. ఒక పక్కన కాలిపోయినాక రెండో పక్కన తిప్పుకోవాలి. ఒక పక్కన ఏగినాక రెండో పక్కన తిప్పుకోవాలి. అలాగే ఇవి ఏగిపోయినాయి, తీసేస్తున్నాను. రైట్. గుడ్డాకు బజ్జీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి.
ఆహా